నిత్య జ్యోతి జ్వలించుని తామిన్ పెక్కేండ్ల భీతి వాంచాలి రాత్రి దిరేనిలో మరియా కేసు పుట్టెను నిద్రింపమచ్చులు పైగూడి దూతల్ విల్తాయో ప్రేమన్ వీక్షింతురు చాటుడో వేగో చుక్కల్ ఈ శుద్ధ జన్మము దైవానకునున్న తుల్బువిన్ శాంతంచుబడుడి సదేమి లేక వచ్చేగా ఈ వింత దానము ఆ రీతి దేవుడే చూపై వారాలికి నారుండెరుంగా కొనన్ ఈ పాపధాత్రిలో వేణులంఘిక రించిన ఏ సందు జోచును పెట్లే హేము పావన వత్స మాపై దిగు పోగొట్టి పాపముల్ మాలో నీవేలా బుట్టుము సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగా విందుము మా యొద్ద నుండరమ్ము మా ప్రభు ఇమ్మానుయేల్. ప్రైజ్ లార్డ్. తర్వాతగా 552 కీర్తన పాడుతున్నాను. 552 హిమ్ నెంబర్ 552. బాలయేసుని జూడరే కరుణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి దేవు కొమరుడై జన్మించెనే బాలయేసుని జూడారే బాలయేసుని జూడారే దూతలారండి రండి బేతాలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్ర గీతముల్ పాడరే బాలయేసుని జూడారే
చూడరే. కొల్లాలారా రండి రండి గొప్ప ఉత్సవముదరే. ఎల్ల జనులకు రక్షణంపై ఎంతటను జాటించరే. బాల యేసుని చూడరే. బాల యేసుని చూడరే. జ్ఞానులారా రండి రండి కాను కలనర్పించరే. దీనులను రక్షించదేవో మాన ఉండై పుట్టెను. బాల యేసుని చూడరే. బాల యేసుని చూడరే. భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే. ముక్తి రాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను. బాల యేసుని చూడరే. బాల యేసుని చూడరే. లోకులందరూ రండి రండి ఏకమై కీర్తించరే. శ్రీకారుడో యేసుక్రీస్తు శ్రీలో సంగగా వచ్చెను. బాల యేసుని చూడరే. బాల యేసుని చూడరే. ప్రైజ్ లార్డ్. తర్వాతగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 53వ కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. 53వ కీర్తన హిమ్ నంబర్ 53. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. నీ సుదయా రసముల్క నిత్యంబు మముగావో. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. చెడ్డ కలల్ రాకుండా నడగించు నీ ప్రభో. బిడ్డలము రా
రాత్రిలో భీతి బాపుము తండ్రి, ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. దుష్టుడౌ శోధకుని ద్రోకుటకు బలమిమ్ము, భ్రష్టత్వమున మేము పడకుండాగా పాడు. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. ఏక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరగనాలించుమా. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. జనకసుత శుద్ధాత్మా ఘనదేవా స్తుతింతుం. అనిశము జీవించేరా జంబుజేయో మామే. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. చివరగా 531 కీర్తన పాడుకుందాం. 531 హిమ్ నెంబర్ 531. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు జందును ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్రజేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. ఎవడేని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేల జేతువు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకోనియుండుము అంత సరియగును, నీకు జయముడును ఓర్చుకో. ప్రైజ్ లార్డ్. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పి శ్యాంబాబు గారు చదివి వినిపిస్తారు. ఆ తదుపరి వాక్య పరిచయ కొరకైనటువంటి ప్రార్థనలో సహోదరి వి కమలా నెహ్రూ గారు నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 15 నుండి 18 వచనములు విందాం. నేటి క్రిస్మస్ ధ్యాన కూడికై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగంగా
పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 22వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు చదువుకుందామండి. 15వ వచనం నుండి 18వ వచనం వరకు. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామునకు పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. దేవుడి వాక్యం మనలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన గొప్ప తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు వేలాది వేల వందనాలు 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 తండ్రి. నాయన, నా తండ్రి, ఈ సంవత్సరం చివరి దినాల్లో నాయన ఈ విధంగా నీ మందిరంలో కూడుకొని నాయన నీ గొప్ప వాక్యాన్ని, ఘనమైన వాక్యాన్ని నాయన మేము వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు నాయన, వందనాలు వందనాలు నాయన. ఎంతగానో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని బద్దులమై ఉన్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. నాయన, ఇలాంటి భాగ్యము, ఇలాంటి అవకాశము లేక ఎంతోమంది నాయన ఉన్నారు ప్రభా. వాళ్ళందరికంటే నాయన మేమే మాత్రము గొప్పవారం కాదు కానీ నా తండ్రి, మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మరి నాయన, ఈ వాక్యాన్ని మేము సద్వినియోగం చేసుకొని నాయన మా జీవితాల్లో మేము అన్వయించుకొని మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయాన్ని ఇవ్వండి నాయన. ఎప్పటిలాగే నా తండ్రి నాయన అంధకారంలో ఉండిపోకుండా నా తండ్రి నీ వెలుగులో మేము ప్రకాశించడానికి సహాయాన్ని ఇమ్మని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను నా ప్రభువా. మీకు వందనాలు వందనాలు తండ్రి. నాయన, మీరు మా కోసం ఈ లోకానికి వచ్చారు తండ్రి. మా పాపముల నిమిత్తము వచ్చిన నా తండ్రి నాయన మా కోసం నా తండ్రి మేము అనుభవించిన బాధకు నాయన, మేము అనుభవించిన నా తండ్రి ఆ యొక్క గొప్ప నా తండ్రి శిక్షను మీరు అనుభవించి నాయన మమ్మల్ని స్వేచ్ఛగా నాయన స్వతంత్రులుగా చేశారు తండ్రి. నాయన, మేము ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నా తండ్రి నాయన ఆ బానిస బ్రతుకు నుండి మమ్మల్ని విడిపించిన నా దేవా, నీకు ఎంతగానో నా తండ్రి కృతజ్ఞత కలిగి నాయన మేము జీవించడానికి సహాయాన్ని ఇమ్మని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ఈ లోకంలో నా తండ్రి ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా ఉండడానికి సహాయాన్ని ఇవ్వండి నా తండ్రి. ఎంతోమందిని వెలిగించే దీపాలుగా మమ్మల్ని మీరు వాడుకోమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను నాయన. మీకు వందనాలు వందనాలు తండ్రి. మరి నాయన, నీ సేవకుడు నాయన ఎన్నో విధాలుగా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నా తండ్రి. ఎన్నో మర్మాలను తెలియజేస్తున్నారు తండ్రి. వాటిని కేవలము విని నా తండ్రి ప్రక్కన పెట్టేవారంగా కాకుండా నా తండ్రి నాయన వాటిని మా జీవితాల్లో అన్వయించుకొని వాటి ప్రకారం ఎలా జీవించాలో మాకు నేర్పించండి తండ్రి. క్రైస్తవులుగా నా తండ్రి నీ యొక్క వెలుగును మేము ప్రసరింపజేసేవారిగా మమ్మల్ని వాడుకోమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. మీకు వందనాలు. ఈ కూటాన్ని అంతా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డ యొక్క మనోనేత్రాలను తెరవండి నాయన. మేమందరం వాక్యాన్ని గ్రహించి నాయన నీ యొక్క అడుగుజాడల్లో నాయన మేము నడవడానికి సహాయాన్ని అందించమని ఈ కూటాన్నంతా నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని క్రీస్తు ప్రభువు పేట బ్రతిమాలి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో చక్కగా ధ్యాన భాగాన్ని చదివి వినిపించిన పి శ్యాంబాబు గారికి, ప్రార్థన నడిపించిన సహోదరి కమలా నెహ్రూ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగము ఆది కాండము 22వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు తెరిచి ఉంచాలని మనవి చేస్తున్నాం. మనము యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకంలోనికి ఆయన వచ్చినటువంటి రాక, ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి సందర్భాన్ని గురించి,
ఆయన ఏదేను తోట నుండి అనేకమైన ప్రవచనాలు, అనేకమైన ఎల్యూజన్స్, సైటేషన్స్ ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పంచకాండాల్లో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటిగా దేవుని యొక్క స్వరూపములో మనిషిని చేశాడు, మనిషి పోగొట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ ప్యాసేజ్లో దేవుని స్వరూపి అయి ఉన్నాడు అనేటువంటి మాటను మనం చదివాం. 4 సార్లు పైనే ఆ మాట వ్రాయబడింది, దేవుని స్వరూపి. అదేవిధంగా ఏదేను తోటలో 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పముతో దేవుడు చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తానని క్రిస్మస్ మరియు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందేశాన్ని, సువార్తను ముందుగానే ప్రకటించినట్లుగా మనము చూచాం. అదేవిధంగా సంఖ్యాకాండం నుండి నక్షత్రము యాకోబులో ఉదయించును అనేటువంటి భాగం యొక్క భావం, ఏ విధంగా మెస్సయ్య ఆయన పాలించడానికి వచ్చాడో, ఏ విధంగా ఓడించడానికి వచ్చాడో, ఏ విధంగా న్యాయార్థమైనటువంటి దండము చేత ఆయన తన వెలుగు చేత ఈ లోకాన్ని నింపుతాడో, ఆ బిలాము యొక్క ప్రవచనాన్ని గురించి కూడా మనము కొన్ని విషయాలు చూచాం. ఈ సాయంకాల సమయంలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చూస్తాం. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి వచనంలోనూ యేసును మనం చూడవచ్చు. అది క్రైస్తవుల యొక్క విశ్వాసము. అయితే ఆయన యొక్క జన్మ, లేకపోతే ఆయన ఈ లోకంలోనికి అరుదించినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్యాసేజ్ని మనం చూస్తున్నాం కనుక 22వ అధ్యాయంలో 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, ఈ సంతానము అనేది ఏంటంటే సీడ్ అనమాట, సింగులర్. యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్నాడు. మెస్సయాను గూర్చిన వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడింది. అది మొట్టమొదటి విషయం. అంటే అబ్రహాము ద్వారా మెస్సయ వస్తాడు అనే వాగ్దానం మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇవ్వబడింది. అబ్రహాముకి దేవుడు ముందుగానే 12వ అధ్యాయం నుంచే వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. నేను ఈ భూమి అంతా నీకు ఇస్తాను, నీ సంతానం ఇసుక రేణువుల ఉంటుంది, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లో ఉంటుంది, నువ్వు ఎంత ఎలాగ నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తానని ఇట్లాగా పదే పదే ఆయన వాగ్దానాలు చేస్తూనే వచ్చాడు. 15వ అధ్యాయంలో చేశాడు, 17వ అధ్యాయంలో చేశాడు. ఇట్లా చేస్తూనే వచ్చాడు. కానీ అబ్రహాము జీవితంలో చాలా పీక్ స్టేజ్ ఇది. అబ్రహాము యొక్క విశ్వాసానికి చిట్ట చివరి పరీక్ష. అబ్రహాము గారు ఆ పరీక్ష నెగ్గిన తర్వాత దేవుడు మరలా అదే వాగ్దానాన్ని 17వ వచనంలో ఇదంతా చెప్పి 18వ వచనంలో సడన్గా ఒక నూతనమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే మెస్సయ్య నీ యొక్క సీడ్లో నుంచి వస్తాడు. అది చాలా ఉన్నతమైనటువంటి, అంతకుముందు చేసిన వాగ్దానం కాదు అది. అంతకుముందు దేవుడు ఈ వాగ్దానాన్ని అతనికి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం వలన భూమిలోని జనాంగాలన్నిటికీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనే విషయాన్ని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఈ భూమిలో ఉన్న ప్రతి జనాంగాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడే ఆయన వాగ్దానము చేసెను. 18వ వచనంలో ఆ సత్యాన్ని గమనించాలి. అబ్రహాముకి మెస్సయ ఉద్భవిస్తాడు. అబ్రహాము లైన్లో నుండి ఈ మెస్సయ వస్తాడు. ఈ 2 విధానాలుగా అబ్రహాముతో దేవుడి మాట చెప్తున్నాడు. అండి, అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చదువుతాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో. సో అది నెరవేర్చబడతా ఉంది. అబ్రహాము యొక్క కుమారుడు. రెండవది, అబ్రహాము యొక్క ఈ కుమారుడు, ఈ మెస్సియా ద్వారా భూమిలోని జనాంగాలు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడతాయి. ఈ 2 కలిపి ఒకే ఆశీర్వాదంగా దేవుడు
ప్రత్యేకమైన రీతిలో ఈయనకు వాగ్దానం చేస్తున్నాడు. వీళ్ళని గమనించాలి, అబ్రహాము హెబ్రీ జాతికి సంబంధించిన వాడు. దేవుడు అతనికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. బబులోన్లోని మెసొపొతేమియాలో ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని పిలిచి, నువ్వు నడు, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళంటే అతడు వెళ్ళాడు. అయితే హారాన్లో ఆగిపోయినప్పుడు సిరియా దేశంలో మరలా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళు. అతడు వెళ్ళాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాస యాత్ర 75 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. అతడు మరణించే వరకు దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకు ముందు, అబ్రహాము తరువాత, అబ్రహాము కాలంలో కూడా హెబ్రీ జాతికి సంబంధించిన అబ్రహామే కాకుండా ఇంకా అనేక మంది యెహోవా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు, జనాంగాలు భూమి మీద ఉన్నారు. అబ్రహాము కంటే చాలా కాలం ముందే యోబు అనే భక్తిపరుడు ఉండేవాడు. ఆయన యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. చాలా లోతుగా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్న మనిషి, మామూలు మనిషి కాదు. చాలా అద్భుతమైన ప్రవచనాలు, పునరుత్థాన శరీరాన్ని గురించి, కన్య జన్మం గురించి, ఇట్లాంటి ఏదండి చాలా విషయాలు అతడు ప్రవచనాత్మకంగా ఎన్విజన్ చేశాడు యోబు. అతని పేరు మీద ఒక పుస్తకమే ఉంది బైబిల్లో. యోబు ఒకడేనంటే అతడు ఒకడే కాదు, యోబు యొక్క స్నేహితులు ఉన్నారు. వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే. వీరందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి, వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ కూర్చుని ముచ్చటించుకున్నారన్నమాట దేవుని గురించినటువంటి విషయాలు. వాళ్ళ యొక్క జ్ఞానం, దేవుని గురించిన విధానాల గురించి వారు డిస్కస్ చేసుకున్నారు. అబ్రహాము కంటే చాలా కాలం ముందు ఇవన్నీ. సో కాబట్టి అంటే యోబు ఒకడే కాదు, కానీ ఇంకా ఎక్కడెక్కడో జీవిస్తున్న అతని స్నేహితులు వీళ్ళందరూ అంత డెప్త్లో యెహోవా దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా అబ్రహాము గారి యొక్క కాలంలో మెల్కీసెదకు అని షాలేము అనే ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతంలో షాలేము అనేటువంటి ప్రాంతానికి రాజు మెల్కీసెదకు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. యాజకుడు అంటే ఆయన ఒకడో దేవుణ్ణి ఆరాధన చేసాడు కదండి. ప్రజలకి దేవుడికి మధ్యలో ఉండేవాడు యాజకుడు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా, అట్లీస్ట్ షాలేము అనేటువంటి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళైనా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారే. సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు సత్యముతో ఆరాధన చేసిన వారు. రొట్టె ద్రాక్ష రసంలో వారు పాలు పంపులు పొందేటువంటి వారు. అబ్రహాముకి మధ్యలో పరిచయం అయ్యారు. అబ్రహాము కూడా ప్రభు బలను ఇచ్చాడు ఆయన. అబ్రహాము కూడా ఏదండి తన యొక్క టైత్ని లేవి పక్షంగా ఇచ్చాడు, దశమ అనేటువంటి విషయాలు మనం చూస్తాం హెబ్రీ పత్రికలు వీటన్నిటిలో. సో మెల్కీసెదకు యాక్చువల్గా అబ్రహాము వాళ్ళ నాన్నగారి కుటుంబానికి సంబంధించినోడు ఏం కాదు, హెబ్రీడ్ ఏం కాదు. కానీ అతని యొక్క రాజ్యపు వారు, షాలేముకి సంబంధించిన వారు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అదేవిధంగా మోషే కాలంలో మోషే గారి యొక్క మాంగారు మిద్యాను యాజకుడు, మిద్యానులో యాజకుడు ఉన్నాడు. ఆయన బలిని అర్పించాడు దేవునికి. మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు మోషేను ఎదురుగా ఎట్టుకుని, అహరోను ఎదురుగా ఎట్టుకుని ఆయన యెహోవా దేవునికి బలి అర్పించాడు. ఈయన కూడా యాజకుడు. అంటే మిద్యానులో కొంతమంది జనాంగము యెహోవా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ కనాను దేశానికి 400 మైళ్ళు దూరంలో ఈ బబులోను ప్రాంతంలో యూఫ్రటీసు నది దగ్గర ఉన్నటువంటి పెయోరు అనేటువంటి ప్రాంతంలో బిలాము అనేటువంటి ఒక జ్ఞాని, ఒక దేవుని ప్రవక్త, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. అతడు కూడా ప్రవచనాలు చెప్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అతడు చాలా ఫేమస్, ఏది ఇంటర్నేషనల్ ప్రాఫిట్ అనమాట. ఆయన యెహోవా దేవుడిని నమ్మాడు. ఆయన యెహోవా యొక్క విధానాల్లోనే జీవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతడు ఒకడేనంటే అతనితో ఒక పర్టికులర్ ఒక సెక్ట్ అనేది ఉంది. ఆ సెక్ట్ తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారిని దర్శించడానికి వచ్చారు. సో కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, అబ్రహాముకు ముందు యెహోవా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు చాలా లోతులో దేవుణ్ణి ఎరిగినటువంటి యోబు, అతని స్నేహితులు వీళ్ళు ఉన్నారు.
అబ్రహాము కాలంలో మెల్కీసెదకు అనేటువంటి గొప్ప యాజకుడు, చాలా హడావుడి. ఆయన యెహోవా యందు నమ్మికించాడు ఆయన జనం. అదేవిధంగా మోషే గారు, అబ్రహాము గారి యొక్క కాలం తర్వాత మోషే గారు, మాంగారు, మిద్యాను యాజకుడు, వీళ్ళందరూ యెహోవా యందు నమ్మకించిన వారు. అదైతే వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడే అబ్రహాము కాలం తర్వాత ఎక్కడో యూఫ్రటీస్ నది దగ్గర యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి బిలాము యొక్క కమ్యూనిటీ అక్కడ ఉన్నది, సమాజం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతంత ఆజానుబాహులు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉన్నటువంటి వారు మెల్కీసెదకు దేవుని గురించి కొన్ని పాఠాలు నేర్పించాడు అబ్రహాంకి. అంత అబ్రహాముకే పాఠాలు నేర్పించేటువంటి గనులైనటువంటి వారు ఈ ప్రపంచంలో యెహోవా దేవుని ఆరాధన చేస్తున్న కాలంలో యెహోవా దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు ఏంటంటే, నీ యొక్క విశ్వాస పరిణితికి నేను మెచ్చాను, నీవు నా మాట విన్నావు కనుక మెస్సయ్య నీ గర్భంలో నుండి వస్తాడు, నీ సంతానముగా మెస్సయ్య పిలువబడతాడు. ఎంత ఆశీర్వాదం అండి అది. మెల్కీసెదకుతో చెప్పలేదు దేవుడు ఆ వాగ్దానం, బిలాముతో చెప్పలేదు ఆ వాగ్దానం, మోషే మాంగారి యొక్క కుటుంబంతో ఆ విషయాన్ని చెప్పలేదు, యోబు లేకపోతే అతని యొక్క పిల్లలకి, వాళ్ళకి దేవుడు ఎంత కష్టపడ్డారు మీరు నా కొరకు, మీరు మీలాంటి వాళ్ళు దేశంలో లేరు కనుక మీ గర్భాన మెస్సియాగా వస్తాను అని ఆయన వాళ్ళకి వాగ్దానం చేయలే. విగ్రహారాధనలో పొరలాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ అతడు హారాన్లో ఆగిపోతే మళ్ళీ నెట్టి మళ్ళీ తీసుకొస్తే, మళ్ళీ తండ్రిని వదులురా అంటే తండ్రిని వదలలేదని తండ్రిని చంపి తీసుకొస్తే, మళ్ళీ వాళ్ళ అన్నయ్య గారి బిడ్డను తీసుకొస్తే వాళ్ళ అన్నయ్య గారి బిడ్డను దూరం చేసి అలా తిప్పి 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 విశ్వాసంలో ఎదిగేటట్లుగా చేసి, ఫరో దగ్గర అబద్ధం ఆడి, అబీమెలెకు దగ్గర అబద్ధం ఆడి 10 సార్లు కింద పడిపోయి పైకి లేచి విశ్వాసంలో అలా నేర్చుకుంటూ దెబ్బలు తింటూ ఇట్లా చేసి అట్లా చేసి ఏంటి అన్ని చేసిన తర్వాత చివరికి ఎప్పుడో వృద్ధాప్యంలో ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ముందు ఇష్మాయేలుని కనేసి జీవితాన్ని గందరగోళం చేసుకుని, మనం చూసినటువంటి యోబు అతని స్నేహితుల కంటే, మెల్కీసెదకు అతని యొక్క రాజ్యంలో ఉన్న వారి కంటే, మోషే గారు, మాంగారు వాళ్ళ అందరికంటే, బిలాము అతని యొక్క కమ్యూనిటీ కంటే అందరికంటే వర్స్ట్, ఏదంటే అందరికంటే దారుణం అబ్రహాము గారి యొక్క బ్రతుకు. అందరికంటే విశ్వాసంలో లీస్ట్ అనమాట, బిలాము కంటే లీస్ట్ యాక్చువల్గా. కానీ అతడు విశ్వాసంలో నేర్చుకున్నప్పుడు, దేవుడు అతనికి నేర్పించినప్పుడు, అట్లాంటి నిమిత్త మాత్రుడైనటువంటి అబ్రహామును చూసి ఈ మాట చెప్తున్నాడు ఏదండి, భూలోకములోని జనములను నీ సంతానము వలన, యేసు వలన ఆశీర్వదించబడతారు. అది అబ్రహాముకి అది మైండ్ బ్లోయింగ్ థింగ్ అనమాట. నా వలన ఈ భూమిలో జనాంగాలు అందరూ మామూలుగా ఆశీర్వదించబడతారు, అది ఆల్రెడీ ఆశీర్వాదం ఉంది. కానీ నా ద్వారా మెస్సియా వస్తాడు, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం నా ద్వారా నెరవేరుతుంది ఏంటి ఇవన్నీ మనకు తెలుసు. గలతీ పత్రిక 3వ అధ్యాయం అంతా ఈ ఒక్క వచనాన్ని గురించినటువంటి కామెంటరీ ఒక విధంగా మీరు చూడొచ్చు, మనం త్వరలో చూస్తాం. సో గట్ ఇది అబ్రహాము ఊహించిన దానికంటే మించింది. ఇంతమంది దిగ్గజాలు ఉంటుండగా ఈయనకి ఆ వాగ్దానం ఇవ్వడం ఏంటి, అది నమ్మశక్యం కానిది. అది అసలు మెల్కీసెదకుతో ఆ మాట చెప్తే ఒక అందం, యోబుతోటి చెప్తే అదొక అందం. ఏమీ కానీ అబ్రహాముతోటి ఇన్ని సంవత్సరాలు విశ్వాసం నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్న ఇతనికి ఇదేంటి. కాబట్టి అక్కడ రాయబడిన చూడండి 18వ వచనం, నీ సంతానం వలన అంటే మెస్సియా వలన ఆశీర్వదించబడతారని నా తోడని ప్రమాణము చేసి అన్నాడు. సో అదనమాట అబ్రహాముకి అది ఎలా అంటారు, ఇంపాసిబుల్ పాసిబిలిటీ అనమాట, అసాధ్యమైనది సాధ్యమైన ఆ టైప్. సో నా తోడని ప్రమాణం చేస్తున్నాడు ఆయన. నా తోడు అంటే అది చాలా ఉన్నతమైనది. దీనిని గురించి, ఈ వచనాన్ని గురించి బైబిల్లో అంటే క్రొత్త నిబంధనలో 3 ప్రాముఖ్యమైనటువంటి స్థలాల్లో చాలా చక్కటి విషయాలు చెప్పారు. నేను ఒక్కొక్కటి మీకు క్లుప్తంగా చూపిస్తాను, తర్వాత మీరు ధ్యానం చేయొచ్చు. మొట్టమొదటిగా రండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు.
ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఏంటంటే, మీరు విశ్వాసంలో దిగిపోతా ఉన్నారు. మీ యొక్క పితరులు ఫస్ట్ తరం వాళ్ళు, సెకండ్ తరం వాళ్ళు మంచి వేడివేడిగా దేవుని కొరకు నిందలు భరించి చాలా మంచి ఇదిలో ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, బలంగా ఉన్నారు దేవుల్లో. కానీ మీరు 3వ తరం వచ్చేసరికి, 4వ తరం వచ్చేసరికి అలాగా వెళ్దాంలే చర్చికి, దాందే ఉంది, చర్చికి వెళ్తే ఏముంది, ఇలాగే కదా, లేకపోతే ఇంకోటి కదా, ఇలా దిగజారిపోయారు. ఆ హెబ్రీ సంఘంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు చర్చికి రావట్లేదు సరిగ్గా, సమాజంగా కూడడానికి తగ్గిపోయారు. ఏం భరిస్తానులే, శ్రమలు ఎంత భరించినా దానివల్ల సుఖం ఏముందని ఆగిపోయారు. వాళ్ళు ఏదండి ఆతిథ్యం చేయడంలో చాలా దిగజారిపోయారు. ఏమీ ఎవరికి పైసా పిల్లికి బిచ్చం వేయరు, దేవుని యొక్క సేవకి ఏమీ చేయరు. ఇట్లాంటి చాలా అలా నామకార్థంలోకి దూరం నుంచి చేతులు కట్టుకుని ఏం చేస్తారో చర్చిలో అని చూసి రకం కింద అయిపోయారు. సో వాళ్ళకి చెప్తారు, బాబు మీరు నిర్జీవ క్రియలను వదిలిపెట్టి దేవుళ్ళు ఎదగండి, సరిగ్గా దేవుని యందు ఇది చేయండి, మీరు సత్కార్యాలు చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటూ మీరు పొందిన రక్షణ అది నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తాడు. మీ రక్షణకు నిశ్చయత ఉన్నది, మీ రక్షణకు నిశ్చయత ఉన్నదని 3 విషయాలు అతను ఆర్గ్యూ చేస్తున్నాడు. చూడండి 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుతును అని చెప్పాను. ఇది ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని గురించి రాయబడింది. గమనించాలి, అబ్రహాముతో నా తోడిది అని చెప్పింది అది ఒక్కసారి, ఎందుకంటే అది చాలా ఉన్నతమైన వాగ్దానం, మెస్సియా ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం. మెస్సియా అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డాడు ఇంతంత దిగజాలు ఉంటుండగా, కనుక ఆయన తన తోడని వాగ్దానం చేశాడు. నా తోడు అది జరుగుతుంది అని వాగ్దానము చేశాను. 13వ వచనం అన్నాడు, తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం. సాధారణంగా ఏం చేస్తాడంటే 16వ వచనంలో మనుషులు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణం వేయాలి. అంటే దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ఉన్నది కనుక వారు ఓర్పుతో ఎదగాలి. 15వ వచనంలో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలను చూస్తూ ఓర్పుతో క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అబ్రహాముకు ఒకటే వాగ్దానం, మనకి బోల్డ్ వాగ్దానాలు. ఇంకా ఓర్పుతోటి ముందుకు సాగిపోవాలి. వీళ్ళేం చేస్తున్నారు, 12వ వచనంలో చూడండి, మీరు మందులుగాక అన్నాడు. వాళ్ళు స్లగ్గీగా ఉన్నారు, వాళ్ళు చాలా చాలా స్లగ్గిష్గా ఉన్నారు, అంటే చాలా నత్తనడక నడుస్తున్నారు అనమాట, చాలా స్లోగా ఉన్నారు. మీరు మందులుగాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అన్నాడు, అబ్రహాము ఓర్పుతో సహించాడు, నమ్మాడు. మీ యొక్క విశ్వాసంలో కూడా ఓర్పు ఉండాలి, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాలు చూస్తూ ముందుకెళ్ళు. నీ రక్షణ దేవుడు నిశ్చయము చేశాడు. సో తనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఇంకా అంత గొప్ప వాగ్దానం చేశాడు అబ్రహాముకి. సో కాబట్టి వాగ్దానాన్ని చూస్తూ విశ్వాసంలో ఎదగాలి. 16వ వచనం నుంచి మనం చూస్తే మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు వారు 17వ వచనం, ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై. ఏమంటాడండి ఇక్కడ, దేవుడు ఆ వాగ్దానాన్ని ప్రమాణముతో స్థిరపరిచాడు. ఓత్ అంటాం కదండి, ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. వాగ్దానం చేయడమే కాదు, ఆ వాగ్దానము తన తోడు అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. వాగ్దానానికి ఒక ప్రమాణాన్ని కలిపాడు. ఇంకా అక్కడ ఏమంటే మన అందరికీ అది వర్తిస్తుందంట. ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడే. తన సంకల్పము నిశ్చలమైనదని. నేను రక్షించబడాలని దేవుడు సంకల్పించినప్పుడు
నువ్వు ఓర్పుతో ఆ రక్షణను కొనసాగించుకుంటూ ముందుకు సాగినట్లయితే ఆయన నిశ్చలమైనటువంటి ఉద్దేశాన్ని నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు. తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచను. ఎంత చక్కటి మాట! శరణాగతులమైనటువంటి మనకు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి దేశాన్ని ఇచ్చినప్పుడు యోర్దానికి ఇటు సైడ్ 3 పట్టణాలు, యోర్దానికి ఇటు సైడ్ ఇంకో 3 పట్టణాలు, మొత్తం 6 పట్టణాలని ఏదండి దేవుడు ఈ సిటీ ఆఫ్ రిఫ్యూజ్ అంటే ఆశ్రయపురములు అని పెట్టాడు. ఎవరన్నా గొడ్డలతో నరుగుతుంటే పిడి ఊడిపోయి అది ఎవడి మీద పడి చచ్చినాడు అనుకోండి, వీడు చంపాలని చంపలేదు, కానీ ఆ చచ్చిపోయినోడు ఇంట్లో వాళ్ళు ఈయన చంపడానికి వెంటాడతారు. అలాంటి టైంలో వీడు కావాలని చేయలేదు కనుక పరిగెట్టుకుని వెళ్ళి ఆ సిటీ ఆఫ్ రిఫ్యూజ్ అంటే ఆశ్రయపురములో శరణు జొచ్చుతాడనమాట. ఆ యాజకుడు ఉన్నంతకాలం అతడు అందులో దాకోవచ్చు, ఎవరు అతను ఏం చేయలేరు, చక్కగా బ్రతకొచ్చు ఆ ఊరిలో, ఆ పులిమేర ఊరిలో. అవి ఆశ్రయపురాలు. ఇతన్ని చంపడానికి ఇతడు చేయాలనో చేయకూడదు, మొత్తానికి చాలా ఘోరమైన శిక్ష, నరహత్య లేకపోతే ఇట్లాంటివి అతని మీద ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆశ్రయపురం. ఇప్పుడు పాపముల చేత లేకపోతే వీటి చేత స్ట్రగుల్ అవుతున్నటువంటి మనకు, అపరాధముల చేత చచ్చిన మనకు ఆశ్రయం ఎవరంటే యేసుస్వామి ఆశ్రయం. శరణాగతులమైనటువంటి మనకు మనము నిరీక్షణతో ఇక్కడికి శరణు చూస్తాం. యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుని లగెత్తుకుని వెళ్ళి దాక్కుంటాం ఆయన దగ్గర. ఆయనకంటే నిరీక్షణ ఇంకెవరో లేరు మనకి. పరలోకానికి వెళ్ళడానికి నిరీక్షణ ఎవరు? ఆయన ఒకడే. ప్రభువా నేను రక్షించబడ్డాను, ఇదిగో ఈ లోకంలో ఎలా పడుతున్నాను అలా పడుతున్నాను, కాబట్టి నన్ను బట్టి పరలోకం వెళ్ళాలనుకో నేను ఎప్పటికీ వెళ్ళలేను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానం పైన ఉన్నటువంటి ప్రమాణం, ఆ ఒట్టు దేన్ని బట్టి అంటే ఆయన్ని బట్టి. నువ్వు ఎట్లా చేసావు కనుక నువ్వు పరలోకం రా అని ఎప్పుడు ఆయన చెప్పడు. అలా అనుకుంటే ఇక్కడ చేరిన వాళ్ళమే కాదు, ఈ సంఘం స్థాపించబడి నుంచి ఉన్న వాళ్ళు ఎవడు పరలోకం వెళ్ళడు, ప్రభు యొక్క రాజ్యంలో ఉండలేడు. దేన్ని బట్టి మనం పరలోకి వెళ్తూ ఉన్నాం? తన తోడని అతడు ప్రమాణం చేశాడు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రమాణము, ఆయన మనకు శరణు, ఆయన యొక్క శరణు జొచ్చుతూ ఉన్నాం కనుక అబద్ధమాడజాలనటువంటి నిశ్చలమైన 2 సంగతులను బట్టి మనం ఏం చేసినట్టు శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. ఆయన మన విశ్వాసానికి ఆయన ఆశ్రయపురము. ఇక 3వదిగా 19-20 వచనాలు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమనై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించదు. ఈ తెర లోపల ఆయన ప్రధాన యాజకుడు కనుక ఆయన వెళ్ళాడు, మనం కూడా త్వరలో వెళ్ళబోతున్నామనే ఉద్దేశంతో మన ఆత్మకు లంగరు వలె ఉంది. లంగరు వాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకుండా హెల్ప్ చేస్తుంది. మనం విశ్వాసంలో కొనసాగడానికి ఈ లంగర్ కిందకి వెళ్తుంది, కానీ మన లంగర్ ఏంటంటే పైకి పరలోకంలోకి వెళ్తుంది అనమాట. పరలోకంలో అతుక్కుని నేను ప్రభు యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వాడిని, ఆ నిరీక్షణ స్థిరపరచబడి మనం ముందుకు తీసుకుని వెళ్తుంది. ఆయనే మన యొక్క నిరీక్షణ. ఆదిమ సంఘంలో నేను చెప్పాను కదండి నిన్న క్యాటకూమ్స్ అని, ఆ సమాధులు 66 బొమ్మలు ఉన్నాయి, లంగర్ యొక్క బొమ్మలు. అంటే మా విశ్వాసము ఈ తుఫానుల్లో, ఈ శ్రమల్లో వాళ్ళు జంతువుల వల్లే పోరాడుతున్నారు, ఎట్లాగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి? ఆయన ఒకడే నా యొక్క విశ్వాసానికి లంగర్. ఆయనే నా నిరీక్షణ, ఆయనే నా ఆశ్రయపురం. ఆయన ఇచ్చినటువంటి మాట, తన్ను బట్టి తానే ఇచ్చుకున్నటువంటి మాట, ఆయన పెట్టుకున్నటువంటి ఒట్టు, అది నన్ను కాపాడుతుంది. సో అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం యొక్క ఆ ఉన్నతమైనటువంటి విధానం అదనమాట. తర్వాత 2వ ప్యాసేజ్ చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. మొట్టమొదటి గలతీ పత్రిక 3వ అధ్యాయము అంతా కూడా మీరు చూడొచ్చు. నేను మచ్చుకి 1-2 మాటలు చదువుతాను చూడండి. 3వ వచనం, మీరింత అవివేకులై ఉన్నారు. 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితురా లేక విశ్వాసముతో వినుట వలన పొందితురా?
సో మనం విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందాం. ఎట్లా జరిగింది ఇది? 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనమును ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. అబ్రహాముకి ఏదంటే 22వ అధ్యాయం 18వ వచనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 15వ వచనం, సహోదరులరా మనుషు రీతిగా మాట్లాడుతున్న మనుషుడు చేసిన ఒడంబిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడనూ దానిని కొట్టివేడు. మరి దానితో ఏమి అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక, చూడండి, ఒకని గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. సో ఈ వాగ్దానాలు మనకి కూడా చేయబడ్డాయి. 19వ వచనంలో ఎవరికి ఆ వాగ్దానములు చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడిన అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు. అక్కడెందుకు వచ్చేసరికి 22వ వచనం, యేసుక్రీస్తునందల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించాను. యేసుక్రీస్తునందు 26వ వచనం, మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనం అందరూ కూడా చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. సో కాబట్టి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే మనమందరం దేవుని కుమారులు కుమార్తెలుగా బ్రతకవచ్చు. మన రక్షణ నిశ్చయముగా ఇదండి స్థిరపరచబడుతుంది. అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి మనము ధ్యానం చేసాం. 3వది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో కూడా ఈ ప్యాసేజ్ గురించి క్లుప్తంగా వివరించబడింది. నేను జస్ట్ చదువుతాను, చూడండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకము వంశములని ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు, కుమారులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పారు. యేసుక్రీస్తుని పుట్టించాడు ఆయన. దేని కొరకు? ఆయన వాగ్దానం చేశాడు, నీ సంతానమందు భూలోకంలోని వంశములను ఆశీర్వదించబడినని చెప్పి చేసిన నిబంధనకు మీరు వారసులు. సో క్రొత్త నిబంధనలో ఈ వాగ్దానాన్ని అబ్రహాము యొక్క సంతానంగా యేసుక్రీస్తు వస్తాడనే దాన్ని చెప్పినప్పుడు పదే ఈ విషయాన్ని చూస్తాం. ఏంటంటే విశ్వాసం ఉంచినటువంటి వారు అబ్రహాము సంతానం అవుతారు. విశ్వాసం ఉంచిన వారు వారి యొక్క రక్షణ స్థిరపరచబడుతుంది. వారికి రక్షణ నిశ్చయత ఉన్నది. ఎవడో ఆ రక్షణ దొంగిలించలేడు. ఓర్పుతో ఆ విశ్వాసం యొక్క క్రియలను కొనసాగించాలి. నన్ను బట్టి కాదు నేను పరలోకం వెళ్ళేది, నన్ను బట్టి కాదు నేను ప్రభు లేదు. ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసినటువంటి ఆ వాగ్దానాన్ని స్థిరపరిచినటువంటి ఆయన ప్రమాణము, ఆయన నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ, ఆ లంగరు. నా ప్రియ సోదరులారా, ఈ లోకంలో చాలా అనిశ్చితమైనవి మనం చూస్తాం. ఈరోజు ఉన్నట్టుగా మనుషులు రేపొద్దున ఉండకపోవచ్చు. నాతో భోజనమునకు కూర్చున్నవాడు నా యొక్క సన్నిహితుడు నా పైకి తన యొక్క మడిమనెత్తాను అన్నాడు యేసు స్వామి సైతం. మనుషులు ఎట్లా ఉంటారో తెలియదు, మనం ఎట్లా ఉంటాం మనకు తెలియదు. కానీ నేను ప్రభువులో ఉంటాను అనేది ఎట్లా నాకు తెలుస్తుంది? ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసిన నిబంధన, ఆ ప్రమాణం. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం నెరవేర్చాడు ఆయన అబద్ధమాడజాలన్నటువంటి దేవుడు. నాకు లంగరు లాంటి నిరీక్షణను చేపట్టడానికి ఆ లంగరునిచ్చాడు ఆయనే నా లంగరు. విశ్వాసంతో మనం ముందుకి సాగిపోవాలి.
ఓర్పుతో విశ్వాసపు క్రియలను కొనసాగించాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలండి. అయితే నా రక్షణ రాశారు కదా, ఇంక నాకేం పర్లేదని బొజ్జామని కాదు, ఓర్పుతో కొనసాగించాలి. హెబ్రీ పత్రిక అదే చెప్తుంది. మీరు వారసులై ఉంటారు ఎప్పుడు, మీరు అందులో ఉన్నంత వరకును. అబ్బే నేను ఉండనని తప్పిపోయిన కుమారులాగా బయటికి పోతానంటే ఏమవుతుంది? ఆయనే చేయలేడు. మీ రక్షణను ఓర్పుతో కొనసాగించండి. ప్రభువును బట్టే మనం వెళ్తాం, కానీ ఓర్పుతో సువార్తకు తగినట్లుగా బ్రతకాలి. సువార్తకు తగినట్లుగా బ్రతకాలి. సో అట్టి కృప దేవుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, అబ్రహాము కుమారుడిగా నీ కుమారుని లోకంలోని పంపడానికి మీరు చేసిన గొప్ప ఆ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడివి. అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి, నీ తోడని వాగ్దానం చేసి అబ్రహాముని ఎంచుకుని ఆ దీనుని వంశంలో మీరు జన్మించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం వల్ల మమ్మల్ని కూడా వారసులుగా మీరు నియమించారు, నీకు స్తోత్రాలు. విశ్వాసం అనేది మాలో మరింతగా ఫలించడానికి, మేము మందులముగాక రాబోయే సంవత్సరంలో మరింతగా ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి, మరింతగా నాయన కంటిన్యూస్గా సంఘ ఆరాధనలో పాల్గొనడానికి, మరింతగా నాయన కంటిన్యూస్గా ప్రేమను నాయన మరి సత్కార్యములను ఓర్పుతో నాయన మేము పురుకొల్పుకోవడానికి సహాయతను అనుగ్రహించండి. ఆతిథ్య విషయంలో మేము సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. రక్షణ నిశ్చేతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు మాకు ఆశ్రయపురము, మీరు మా లంగరు, నీకు స్తోత్రాలు. మా కొరకు నీ సేవకుని పుట్టించావు అబ్రహాం వంశంలో, నీకు వందనాలు. ఆ వాగ్దానాలు, ఆ నిబంధనలు ఇవన్నీ కూడా మేము చేతబట్టి మా విశ్వాసంలో ముందుకు సాగే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సంగమంతా గమనించండి ప్రకటనలు. రేపటి దినం యథావిధిగా క్రిస్మస్ ధ్యాన కూడిక సాయంకాలం 7 గంటలకు జరుగును కనుక ప్రతి ఒక్కరూ పాల్గొని దైవ దీవెనలు పొందాలని మనం చేస్తున్నాం. సంగమంతా లేచి నిలబడి వల్ల ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించండి. శోధనను తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ ధ్యాన కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.